ఈ ప్లేస్లో 3 సార్లు టచ్ చేస్తే ఎలాంటి అమ్మాయి అయినా మీకు లొంగిపోవాల్సిందే. ఊహించండి, మనసులో ఒక రహస్యమైన రొమాంటిక్ వరల్డ్లోకి డైవ్ చేస్తున్నట్టు. శృంగారం, సెన్సేషన్స్, ఆ హిడెన్ ప్లెజర్ పాయింట్స్ గురించి. మీరు రెడీయా? లెట్స్ స్టార్ట్ ద మ్యాజిక్. మగవాళ్లకు ఆ అంగం టిప్లో ఒక సూపర్ సెన్సిటివ్ స్పాట్ ఉంటుంది. దాన్ని గ్లాన్స్ అంటాం. అది రెడ్ కలర్లో మెరుస్తూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఇప్పుడు ఆడవాళ్లకు కూడా భగవంతుడు అదే రకమైన మ్యాజిక్ ఇచ్చాడు. ఒక చిన్న అద్భుతమైన స్ట్రక్చర్. దాన్ని క్లిటరిస్ అంటాం. ఇందులో వేల కొలది నరాలుంటాయి. టచ్ చేస్తే ఎలక్ట్రిక్ షాక్లాగా సెన్సేషన్స్ పుట్టుకొస్తాయి. మగవాళ్ల అంగం టిప్ తగిలినప్పుడు ఎలాంటి థ్రిల్ వస్తుందో ఆడవాళ్లకు కూడా అంతే మజా. కాని మగవాళ్లలో సర్కంసిజన్ అనే చిన్న సర్జరీ చేస్తే ఆ కవర్ పోయి సెన్సేషన్స్ తగ్గిపోతాయి. భగవంతుడు ఆడవాళ్లకు ఆ స్పాట్ను సేఫ్గా కవర్ చేసిచ్చాడు. అందుకే అది ఇంకా మరిన్ని సెన్సేషన్స్ ఇస్తుంది. ఇప్పుడు ఊహించండి, మన బాడీలోని సెన్సిటివ్ ఆర్గెన్స్ను ఎలా ప్రొటెక్ట్ చేస్తామో. కళ్ళు సూపర్ సెన్సిటివ్, అందుకే కనురెప్పల్లాంటి కవరుంది. ముక్కు కూడా సెన్సిటివ్, దానికి బోన్ స్ట్రక్చర్ లాంటి సేఫ్టీ బాక్స్ ఉంది. నాలుక అంటే టేస్ట్ సెన్సర్, అందుకే మౌత్ లాంటి ప్రొటెక్టివ్ కవరిచ్చాడు భగవంతుడు. స్కిన్ కూడా సెన్సిటివ్, కానీ రోజూ ఎన్నో థింగ్స్ తగులుతుంటాయి కదా, అందుకే దాని సెన్సిటివిటీ కొంచెం తగ్గుతుంది. కాని మగవాళ్లలో సర్కంసిజన్ చేస్తే ఆ కవర్ పోయి సెన్సేషన్స్ డల్ అవుతాయి. అందుకే ఆడవాళ్ల బాడీ మొత్తం సెన్సిటివ్, ముఖ్యంగా కవర్డ్ పోర్షన్స్ ఇంకా మోర్ ఎక్సైటింగ్. ఉదాహరణకు మెడ వెనక్కి భాగం, అది యూజువల్గా టచ్ చెయ్యం కదా, అక్కడెవరైనా ముద్దు పెడితే వావ్, ఆ ఫీలింగ్ అద్భుతం. రొమాంటిక్ వైబ్స్ పుట్టుకొస్తాయి. అమ్మాయి హ్యాపీనెస్ పీక్స్కు చేరుతుంది. అలాగే స్లీవ్లెస్ జాకెట్ వేసుకున్నప్పుడు ఆ ఎక్స్పోజ్డ్ పోర్షన్ చూస్తే అబ్బాయిలు ఎక్సైట్ అవుతారు. ఎందుకంటే కవర్డ్ పార్ట్స్ ఎప్పుడూ మిస్టీరియస్, సెన్సిటివ్. సో మీరు ఆ సెన్సిటివిటీని మెయింటైన్ చేయండి. అది మీ రొమాన్స్ను ఇంకా హాట్ చేస్తుంది. ఆడవాళ్లలో క్లిటరిస్, నిపుల్స్ లాంటి ప్లెజర్ జోన్స్ ఎక్కువ సెన్సేషన్స్ ఇస్తాయి. ప్రెగ్నెంట్ అమ్మాయిల విషయానికొస్తే నిపుల్స్ సెన్సిటివ్ అవుతాయి, అబోర్షన్ రిస్క్ ఉండవచ్చు. సో ప్రెగ్నెన్సీలో శృంగారం చేయాలనుకుంటే మీ డాక్టర్తో పర్సనల్గా డిస్కస్ చేయండి. ఏ పోర్షన్స్ టచ్ చేయాలి, ఎప్పుడు, ఎంతసేపు అని. సేఫ్టీ ఫస్ట్, రైట్? ఇప్పుడు మెయిన్ టాపిక్, శృంగారం. దీన్ని నేను రన్నింగ్ రేస్లా చూస్తా. రేస్ ముందు వార్మప్ ఉంటుంది కదా, అదే ఫోర్ప్లే. ఫోర్ప్లే అంటే ప్లే ముందు, ఆఫ్టర్ ప్లే అంటే ప్లే తర్వాత. ఈ వార్మప్లో అమ్మాయిని, అబ్బాయిని ఉత్తేజపరచడం, హగ్ చేసుకోవడం, కిస్ చేయడం, స్వీట్ టాక్, లవ్ ఎక్స్ప్రెషన్స్, మరికొంచెం వైల్డ్గా తిట్టుకోవడం, ప్లేఫుల్గా కొట్టుకోవడం కూడా. ఇవన్నీ మీ ఎనర్జీని బూస్ట్ చేస్తాయి. అమ్మాయిలకు ఫోర్ప్లే 15-20 నిమిషాల అవసరం, అబ్బాయిలకు తక్కువే. కానీ అబ్బాయిలు తొందరపడకండి. మీ అంగం గట్టిపడినా యాంగ్జైటీతో రష్ చేస్తే అమ్మాయి రెడీ కాకుండానే ఇన్సైడ్ అయితే ఆమెకు నొప్పి, ఎంజాయ్మెంట్ జీరో. మీరు కూడా క్విక్ ఫినిష్ అవుతారు. సో కంట్రోల్ లర్న్ చేయండి, యాంగ్జైటీ తగ్గించండి. మిలియన్ ఇయర్స్ నుంచి అందరూ చేస్తున్నారు, మీరెందుకు చేయలేరు? అమ్మాయిని స్లోగా ఉత్తేజపరచండి, కౌగిలించుకోండి, ముద్దులు పెట్టండి. అప్పుడు మ్యాజిక్ హ్యాపెన్స్. ఇంకా ఇంపార్టెంట్, ఎమోషనల్ బాండింగ్. ఇష్టంలేని పర్సన్తో అయితే ఆడవాళ్లకు ఆర్గాజం రాదు, అబ్బాయిలకు అంగం గట్టిపడదు. ట్రూ లవ్ ఉంటేనే రియల్ ప్లెజర్. ప్రాస్టిట్యూట్స్ లాంటి ఫిజికల్ ఓన్లీ రిలేషన్స్లో మెంటల్ సాటిస్ఫాక్షన్ ఉండదు. వాళ్లకు కూడా ట్రూ లవర్ ఉంటాడు, అప్పుడు మాత్రమే ఎంజాయ్ చేస్తారు. మేల్ ప్రాస్టిట్యూట్స్ కూడా అంతే. డబ్బు కోసం చేస్తారుగాని గిల్ట్ ఫీలింగ్, డ్రగ్స్, ఆల్కహాల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫ్రెండ్స్, ఇక్కడిదాకా వీడియో చూశారంటే కొంచెమైనా ఇన్ఫర్మేటివ్ లేదా ఇంట్రెస్టింగ్గా అనిపించుండొచ్చు. మీకోసం చాలా ప్రేమతో ఈ వీడియో చేస్తున్నాను. నా ఎఫర్ట్ మీకు నచ్చితే కాస్త చిన్న సపోర్ట్ ఇస్తారా? స్క్రీన్ మీద ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత పంపండి. 10, 20 ఎంతైనా ఓకే. మీ చిన్న సపోర్ట్తో నా స్మైల్ ఇంకా బ్రైట్ అవుతుంది. ఇప్పుడు సీరియస్ వార్నింగ్. ప్రాస్టిట్యూషన్లో బిగ్గెస్ట్ రిస్క్ హెచ్ఐవి. ఒకసారి వస్తే లైఫ్ టైం స్టే. సో సెక్స్ వర్కర్స్ దగ్గరికి వెళ్ళకండి. వెళ్లాల్సి వస్తే కాండమ్ మస్ట్. అమ్మాయిలకు కూడా స్పెషల్ కాండమ్స్ అవైలబుల్. కాండమ్ పెట్టుకుంటే టచ్ ఉండదు, ప్లెజర్ తగ్గుతుంది అనేది మిత్. సర్జన్స్ గ్లౌస్ వేసుకుని ఆపరేషన్స్ చేస్తారు, కానీ ఇన్సైడ్ ఫీలింగ్స్ అన్నీ తెలుస్తాయి, సాఫ్ట్నా, హార్డ్నా అని. సో సేఫ్ సెక్స్ ప్రాక్టీస్ చేయండి. మీ రొమాన్స్ను హెల్దీగా ఎంజాయ్ చేయండి. హౌ వాజ్ దాట్ ఫ్రెండ్స్? మీకు ఎక్సైట్మెంట్ వచ్చిందా? కామెంట్స్లో చెప్పండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని హాట్ టిప్స్. బై బాయ్.